విషయంలో ఒక రకంగా కాదు, ఇందాక అన్నట్టుగా అమరావతి ఉద్యమంలో లేకపోతే ఇతరుల విషయంలో ఈ చీరల జోలు ఎందుకండి, ఆహార్యం గురించి ఎందుకండి. ఆయన బాగా చెప్పాడు భానుగారు, వేళ తప్పు గురించి తప్పుడు మాటలు మాట్లాడొద్దని. ఈ రకమైన భాష మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటి. రెండోది నాకు అనిపిస్తుంది ఏంటంటే, జైలుకు పంపినా మేమే, అవమానించినా మేమే, అందరినీ. ఈమె ఒక్కరే కాదు. ఇవాళే కదా ఒక ఐపీఎస్ ఏమో లొంగిపోయాడు కోర్టులో వచ్చి, ఇంకొక ఐపీఎస్కి ఏమో సస్పెన్షన్ పొడిగించారు. ఆల్రెడీ ఒక 3 ఐపీఎస్లు కేసుల్లో ఉన్నారు. ఈవిడేమో జైలుకి వెళ్ళి వచ్చి ఇట్లా ఉన్నారు. ఇంకా చాలామంది ఐఏఎస్ మీద కేసులు రెడీ అవుతున్నాయి కదా, విచారణలు జరుగుతున్నాయి కదా, అన్నీ రెడీ అవుతున్నాయి కదా. అయినా ఎందుకు ఇంత ఇదిగా ఈ దాడి, ఆమె మీద మాట్లాడిన మాటలు ఎలా అర్థం చేసుకోవచ్చు వీటిని? వికి గారు, మొదటిగా శ్రీలక్ష్మి గారు అవినీతి గురించి, ఇంకా ఆమె చేసినటువంటి అనేక చట్టవిరుద్ధమైనటువంటి పనుల గురించి అవన్నీ కాసేపు పక్కన పెడితే, ఒక మహిళగా ఆవిడ గురించి మాట్లాడేటప్పుడు కొంత మనం వాడేటటువంటి భాష కొద్దిగా జాగ్రత్త పడటం అనేది భాషలో చాలా అవసరం. శ్రీలక్ష్మి గారు కాదు, ఏ మహిళ గురించి అయినా సరే, అవతల వాళ్ళు ఎంత మీకు ప్రత్యర్థులైనా, ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా సంబోధించేటప్పుడు ఒక మహిళగా కొంత ఆ మినిమం గౌరవం, ఒక డెకరం అనేది మనం మెయింటైన్ చేయాలి. ఆ విషయంలో భూమన గారు వాడినటువంటి పదాలు, మాట్లాడినటువంటి ఆ మాటలు ఏ మాత్రం కూడా సహేతుకమైనటువంటి కాదు. దాన్ని ఎవరు కూడా సమర్థించేటటువంటి పరిస్థితి. రెండవది, శ్రీలక్ష్మి గారు గురించి ఆయన మాట్లాడినటువంటి ఆ భాష కాసేపు పక్కన పెడితే, ఆవిడ యొక్క ట్రాక్ రికార్డు కానీ, ఆవిడ కోసం జగన్ రెడ్డి గారు పడినటువంటి తపన, అది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆవిడ తెలంగాణ క్యాడర్, ఫ్యాట్ బైఫర్కేషన్ తర్వాత 2019 వరకు ఆవిడ తెలంగాణ క్యాడర్లోనే ఉన్నారు. ఎప్పుడైతే జగన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచాడో June 1st వాలిపోయింది ఆవిడ ఆంధ్ర. సార్ వచ్చేస్తాను సార్ మీ దగ్గరికి, మళ్ళీ మనం దోపిడీ స్టార్ట్ చేద్దాం, నాన్నగారి టైంలో భలే దోచుకున్నాం మనందరం, మనకి ఏముంది సార్, జైలుకి వెళ్తే ఏంటి, జైలు శిక్షలు అనుభవిస్తే ఏంటి, మనం ఎప్పుడు కూడా మన దారి మనదే, అవన్నీ లైట్ తీసుకున్నాం సార్, మళ్ళీ దోపిడీ స్టార్ట్ చేద్దామని ఆవిడ గారు వచ్చారు. ఈయన గారు కూడా చాలా తప్పన కూడా, అమ్మ నువ్వు వస్తే నాకు చాలా సహాయకరంగా ఉంటుంది, దోపిడీ వ్యవహారాలన్నీ బాగా చూసుకుంటారు మీరు అని చెప్పి ఆయన చాలా తిప్పలు పడ్డాడు. విజయసాయి రెడ్డి స్వయంగా ఒకసారి ఆనాటి హోంమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తే, ఆయన ఇట్లాంటి అని నేను చూసే పరిస్థితి ఉండదు, మీరు ఏదైనా ఉంటే ఆ క్యాట్కి వెళ్ళండి అని చెప్తే మళ్ళీ ఆ క్యాట్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఏదో కింద మీద పడి December 2020 ఏపీ క్యాడర్కి వచ్చిందన్నమాట. December 2020 ఆమె జాయిన్ అయిన యాజ్ సెక్రటరీ, షీ జాయిన్డ్ యాజ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. జాయిన్ అయిన నెల రోజుల్లోనే ఆమెకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చేశారు. December 2020 జాయిన్ అయింది. January 2021 షీ వాజ్ మేడ్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఏది కేసెస్ ఇన్ని పెండింగ్ ఉన్నా సరే తెలంగాణ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది ఆవిడ ప్రమోషన్. అమ్మ నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, నీకు ప్రమోషన్ ఇవ్వడం కుదరదని చెప్పి. మన ఈ రూల్స్ ప్రకారం కూడా, డిఓపిటి రూల్స్ ప్రకారం కూడా కొన్ని ఉన్నాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోషన్ అంతటితో ఆగలేదు వికే గారు. జనవరిలో ప్రిన్సిపల్ సెక్రటరీ, మార్చి కల్లా స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మళ్ళీ 2 నెలల్లో ఇంకో ప్రమోషన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రేమ చూడండి శ్రీలక్ష్మి గారు అంటే. వచ్చిన నెల రోజులకే ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ తర్వాత 2 నెలలకి మార్చి 2023కి ప్రిన్సిపల్ సెక్రటరీ. రూల్ ప్రకారం ఒక ఐఏఎస్ ఆఫీసర్ 5 సంవత్సరాలు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తేనే స్పెషల్ చీఫ్ సెక్రటరీగా మనం ప్రమోషన్ ఇవ్వడం. ఎడహాక్ అపాయింట్మెంట్ అని చెప్పి ఇచ్చేశారు. ఆన్ ఎడహాక్ బేసిస్ షీ వాజ్ మేడ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. మరి అంత ఇష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 3 నెలల్లోనే డబుల్ ప్రమోషన్ ఇచ్చి, ఇంకా కొన్ని రోజులు మొన్న కానీ ఎన్నికల్లో ఏదన్నా జరగరాంది జరిగితే ఈవిడ గారు చీఫ్ సెక్రటరీ అయిపోయేది రాష్ట్రానికి. ఇక అప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే, ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈవిడ గారు చీఫ్ సెక్రటరీగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుడు వైసీపీ వాళ్ళకి ఈవిడ పోతన లాగానో లంకిని లాగానో కాకుండా అమ్మవారి లాగానో, లేకపోతే నిజంగానే శ్రీలక్ష్మి గారి దేవి లాగానో కనపడేదేమో ఎవరికి, మన కరుణాకర్ రెడ్డి గారికి. అదే మరి పాప బోమన్ కరుణాకర్ రెడ్డి గారికి ఆ రోజున ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇస్తుంటే, మరి సమీప బంధువు కదా,
వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అదేంటన్నా ఆవిడ ఇటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి, ఆవిడకి నెల రోజుల్లోనే నువ్వు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎలా ఇచ్చావు, మళ్ళీ 2 నెలల్లోనే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎలా రజియా సుల్తాన్ చేశావు, అన్నాడు. అవును. ఆ ఆ మరి ఇవన్నీ చెప్పాల్సింది కదా బొమ్మన. మరి అప్పుడేమో ఆవిడ పాపం మీకు ఒక దేవతలా కనపడింది. చక్కగా ఆవిడ మీరు కలిసి బాగా మూట కట్టుకున్నారు. ఇవాళ తేడాలు వచ్చేసరికి, ఇవాళ మీదకి వచ్చేసరికి ఈ ఏదో ఒక రకంగా తప్పించుకునే ప్రయత్నం, రేపు ఆవిడని మాట్లాడుతుంది, అది కూడా చూద్దాం. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ సిరీస్ ఇటువైపు నుంచి విన్నాం, రేపు అటువైపు నుంచి కూడా ఇంకొక వర్షన్ వస్తుందని చూద్దాం. ఏది ఏవైనా వీకే గారు, వీళ్ళంతా దొంగలే, ఒకే ముఠా సభ్యులే, వీళ్ళందరూ కూడా మళ్ళీ కటకటాలు వెనక్కి వెళ్ళక తప్పదు. అమ్మా శ్రీలక్ష్మి గారు, మీరు చాలా 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 చేయకూడనటువంటి పనులు మళ్ళీ చేశారు. మీరు అన్ని నెలలు కారాగార శిక్ష అనుభవించిన తర్వాత కూడా మీరు మీ పద్ధతి మార్చుకోకుండా ఆ రకంగా వ్యవహరించడం అనేది ఇట్ ఈస్ అన్పార్డనబుల్. కాబట్టి యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. కాబట్టి ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పేమో కానీ, మీరు మాత్రం ఏదో నిజాయితీ పర్రాలని, మీరేదో చాలా నిజాయితీగా పనిచేశారని ఈ రాష్ట్రంలో ఒక్కళ్ళు కూడా మీకు సర్టిఫికేట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉండదు. మీలో ఉన్నటువంటి ఈ నైపుణ్యం చూసే మీకు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి 3 నెలల్లోనే డబుల్ ప్రమోషన్ కూడా ఇచ్చారు పాపం మీ నాయకులు, మీ మాజీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. అంటే ఈ